టీఆర్ఎస్ చుట్టూ సాగుతున్న ప్రచారంలో మీ విశ్లేషణ ఏంటి? నాకున్న విశ్వాసం కవితకు లేదు. ఓకే, నాకున్న విశ్వాసం ఈవెందో కేటీఆర్ కూడా లేదు. నిజంగా కేసీఆర్ రాకను ఎట్లా చూస్తారు? దెబ్బతిన్న పులి. ఓకే, వేటాడే స్థితిలో ఆ పులి లేదు. సరే, కేసీఆర్ గారికి వేటాడే శక్తి లేదనుకున్నాను, కానీ ఇటు హరీష్ రావు ఉన్నాడు, ఇటు కేటీఆర్ ఉన్నాడు, సరిపోదా? హరీష్ రావు ఒక్కనికే వేటాడే శక్తి ఉన్నది, కేటీఆర్కు ఆ శక్తి లేదు. ఇలా భారతదేశం విలువ ఎందుకు పెరుగుతుంది? ఒక్క నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి యువతలకు వచ్చేవారు. అలాంటి బీజేపీ నుండి మీరు ఎందుకు సస్పెండ్ కావాల్సి వచ్చింది? ఏం చెప్తారు? అంటే వాళ్ళు నేను పచ్చి నిజాలు చెప్పిన, మీరు మార్పు ఎట్లా చేసుకోవాలని చెప్పిన, వాళ్ళు జీర్ణించుకోలేదు. పచ్చి నిజాలు ఏంటంటే వెంకయ్య నాయుడు చేయబట్టి తెలంగాణ రాలేదు. గద్దర్ను జాతిపితగా ప్రకటించాలని చెప్తున్నారు. ఆయనకు లేని అంటగట్టి ఆయనను వచ్చి మళ్ళీ ఆయనను దేవుని చేసి మళ్ళీ దేవుని తిట్టినట్టు చేయ వ్యక్తి పూజ అనేది వద్దంటారు. యావత్ ప్రపంచానికి భారతదేశం జాతి. తెలంగాణలో జనసేన ఎదుగుదల అనేది సాధ్యమా? ఖచ్చితంగా సాధ్యం. ఏ రకంగా? నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కన్నెపోయిన రాజా యాదవ్ గారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, అలాగే రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వారి యొక్క అభిప్రాయం తెలుసుకున్నాం. సార్ నమస్కారం. నమస్తే. ఎట్లా ఉన్నాయి తెలంగాణ రాజకీయాలు మీ విశ్లేషణలో? తెలంగాణ రాజకీయాలు చెప్పుకోదగ్గ మార్పులు ఏమి లేవు, హాట్ కామెంట్స్ కూడా ఏమి లేవు పెద్ద. ఒకటేంటంటే అంతర్గత కళాలతో బీజేపీ, కుటుంబ కళాలతో టీఆర్ఎస్, అది బీఆర్ఎస్. అది ఇవాళ టీఆర్ఎస్, దాన్ని టీఆర్ఎస్ పెడతామని అంటాడు మళ్ళా కేటీఆర్ గారు. కాంగ్రెస్ సేఫ్ గేమ్లు ఉన్నది. ఓకే, ఎందుకంటే వీళ్ళ అంతర్గత కళాలతో వీళ్ళున్నారు, కుటుంబ కళాలతో వాళ్ళు ఉన్నారు, అందుకనే సేఫ్ ఉన్నది. కానీ అది రాజ్యం అయితే చేస్తలేదు. ల్యాండ్ ఆర్డర్ కంప్లీట్ క్లోజ్ ఉన్నది. ఓకే, పోలీసు వాళ్ళు పైసలు దెబ్బలు కొట్టి తీసుకుంటాను. పోలీసు వాళ్ళు తీసుకుంటానులా వెనకటి పెత్తందారి వ్యవస్థ, వెనకటి గ్రామ దేవతలు పూజిస్తానులా ఇదైతే నడిచే ఇప్పుడు ప్రస్తుతం ఇది. సరే, మీరు ఇప్పుడు ఒక అంశం మాట్లాడారు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ గురించి ఒక మాట్లాడారు. నిజంగా టీఆర్ఎస్ పార్టీ గురించి ఒక 2-3 మాటలు వస్తున్నాయి. కవిత గారు ఏమంటున్నారు, టీఆర్ఎస్ పార్టీ వచ్చేలాగా నా పార్టీ పేరు పెడదాం అనుకుంటున్నా ఆమె అభిప్రాయం చెప్పారు ఈ మధ్యకాలంలో. దానికి కొనసాగింపుగా ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం టీఆర్ఎస్ పేరు ఉంటేనే బాగుండేది, టీఆర్ఎస్ అనే పేరు మార్చడం వల్ల నష్టం జరిగిందని చెప్తున్నారు. టీఆర్ఎస్ చుట్టూ సాగుతున్న ప్రచారంలో మీ విశ్లేషణ ఏంటి? అబ్బర పులి అని గుడ్డెంతోనో అన్నాడు ఒకడు. ఓకే, అబ్బర పులి అంటే ఆ గుడ్డెనకు కళ్ళు లేవు కాబట్టి తోక 90 వార్లు ఉంటుంది రా అన్నాడు. తోకకి ఇంతే ఉంటుంది, కుక్కకైనా గంతే ఉంటుంది, పులికైనా గంతే ఉంటుంది. ఓకే, తోక 90 వార్లు అన్నాడట. ఆమె టీఆర్ఎస్ జోలి తీయంగానే ఈయన గుడ్డెని పోతే తోక 90 వార్లు ఉంటుంది కావచ్చు. కవిత పార్టీ ఎంత పెద్దగా ఉంటుందో అని నేను భయపడ్డాడు. కవిత పార్టీతో ఊదుగాలది పీరి లేవది, ఊదుగాలది పీరి లేవది. ఆమె కేసీఆర్ కూతురు కాబట్టి మనం అందరం మాట్లాడుకుంటాను. ఓకే, నేను కేసీఆర్తోని 20 ఏళ్ళు జర్నీ చేసిన కాబట్టి నా గురించి అందరు మాట్లాడుకుంటాను. నాకున్న విశ్వాసం కవితకు లేదు, నాకున్న విశ్వాసం ఈవెందో కేటీఆర్ కూడా లేదు. కేసీఆర్ మీద నాకున్న విశ్వాసం వీళ్ళకు లేదు అంటానా. కడుపున పుట్టిన సంతానం ఇవాళ వాళ్ళ ముఖం ఏదైనా చలామణి అవుతుందంటే కేసీఆర్ సంతానం కాబట్టి చలామణి అవుతుంది. నేను కూడా మీరు రాజకీయ విశ్లేషకుడు అన్నా కానీ నా ఫేస్ను మీరు 10 మందికి చూపెట్టడానికి కారణం కూడా 20 ఏళ్ళ జర్నీ కేసీఆర్ తోటి. కేసీఆర్ ఫ్రెండ్ అన్నట్టుగా అది పోయింది. ఆయన కులపోళ్ళు, ఆయనకు సన్నిహితులు, ఏది వీధి బాగోతవాళ్ళు అంటే వీధి బాగోతాళ్ళు అంటే నేను వాళ్ళని చిన్నపుచ్చిన వాళ్ళు తిట్టే చిక్కిరి. వీళ్ళు తానే అనే బాపది గాన్లు నేను దోస్తునని మీరు సంబోధిస్తే నేను దోస్తులని చెప్పుకుంటానని వాళ్ళు చిన్నపుచ్చుకుంటాను, తట్టుకోలేకపోతాను. నిజంగా నా దోస్తాని పేరు చెప్పుకుంటే ఏం వాల్యూలెస్ ప్లేస్ అయితే కాదు నాది. నేను ఎవరి సొమ్ము తినలే. నా భుజాన తుపాకి పెట్టి 1000 కోట్లు
మా గొల్ల కుర్మల సొమ్ము తిన్నాడు నన్ను చైర్మన్ చేసి. మా సంబంధిత మంత్రి మా కులపోడే ఓకే ప్లస్ కేసీఆర్. నా పేరు చెప్పుకుంటే వాళ్ళకు లాభం, వాళ్ళ పేరు చెప్పుకుంటే నాకు లాభం లేదు. అయినా కూడా నేను వాళ్ళ పేరు తీస్తాను, కేసీఆర్ పేరు తీస్తాను నేను, ఎందుకంటే మా నాయకుడు కాబట్టి. కేసీఆర్ పేరు మీ అంటే ఆ పేరు రాగానే మీలో ఒక భావోద్వేగం వస్తుంది. ఎందుకో మీరు ఆయన గురించి పాజిటివ్గా మాట్లాడతారు, ఆయన గురించి ఒకవేళ కుటుంబాల గురించి వస్తే నెగిటివ్గా వాళ్ళను కూడా మాట్లాడతారు. ఎందుకు కేసీఆర్ పేరు రాగానే అంతగా? కేసీఆర్తో 20 ఏళ్ళు జర్నీ చేసినామండి. 20 ఏళ్ళ జర్నీలో నేను చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నా. ఓకే సారీ. మా తల్లి కూడా క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది, మా చెల్లె చనిపోయింది, మా తమ్ముడు చనిపోయిండు. ఈ అందరినీ పోగొట్టుకున్నది కేసీఆర్తో. నేను రాజకీయంలో కూడా నేను ఒక వెలిగిన నేను జంగారెడ్డి గారితో స్నేహితం చేసిన, జంగారెడ్డి గారి శిష్యుని నేను. అద్వాని గారితో జనాదేశ యాత్ర, రామ రథయాత్ర చేసిన నేను. 17 ఏళ్ళకే నేను గోడల మీద ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన. ఈ అన్ని దశలల్లా అనుభవించని ఏదైతే అసంపూర్ణంగా నా లోపల మిగిలిపోయిందో కేసీఆర్తో నేను ఫుల్ఫిల్ అయినా. పదవి రాకపోవచ్చు నాకు, ఓకే పదవి ఆయన ఇవ్వకపోవచ్చు, కానీ పదవి రాకున్నా పర్వాలేదు. జనంలో నేను ఇవాళ చలామణిగా, ఇవాళ నాకే పదవి లేకపోయినా, ఇవాళ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి తర్వాత వి ప్రకాష్ గారు నా పేరే వినబడుతుంది కావచ్చు ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రం. అనేక మంది ఉన్న నాయకులు, అనేక పదవులలో ఉన్నోళ్ళు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు, అత్యంత డబ్బు ఉన్నోళ్ళు ఉన్నారు, కానీ పేరు మాత్రం అది మోగుతుంది. దానికి నేను రుణపడి ఉంటాగా. నేను విశ్వాసఘాతకుని కాదే, నాకు విశ్వాసం ఉన్నది. నేను విశ్వాసమైన కులంలో పుట్టిన. మాకు మారు పెట్టినా కూడా మర్చిపోని కులం మాది. కేసీఆర్ త్వరలో సభకు రాబోతున్నాను కూడా ప్రచారం జరుగుతుంది. దాదాపు జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరుతున్న సందర్భంగా బయటికి రాబోతున్నారు. నిజంగా కేసీఆర్ రాకను ఎట్లా చూస్తారు? నిజంగా చాలా రోజులు అవుతుంది ఆయన ఎంతసేపు అక్కడ ఫామ్ హౌస్ వరకే పరిమితం అవుతున్నారు. ఒకవేళ మళ్ళీ బూస్టప్ అయ్యే అవకాశం ఉంటుందా? ఏం చెప్తాను? ఏది ఉన్నా కూడా దెబ్బతిన్న పులి, అది పులే కానీ దెబ్బతిన్న పులి. ఓకే, వేటాడే స్థితిలో ఆ పులి లేదు, వేటాడే స్థితిలో పులి లేదు. మ్యాన్ ఈటర్ అంటారు. పులి లోపల మ్యాన్ ఈటర్ సంబంధాలు కూడా, మ్యాన్ ఈటర్ అవకాశం కూడా ఒకసారి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? పులి వేటాడని పరిస్థితి ఉన్నప్పుడు, పులికి కనుచూపు కనిపించినప్పుడు, కనిపించిందే తింటుంది, దగ్గరికి వచ్చిందే తింటుంది. జీవన్ రెడ్డి దగ్గరికి పోయి ఆయన తీసుకురాలే, జీవన్ రెడ్డి దగ్గరికి అత్తే కావాలిచ్చుకున్నాడు, జీవన్ రెడ్డి దగ్గరికి అత్తే కావాలిచ్చుకున్నాడు. ఇది మ్యాన్ ఈటర్ లక్షణాలు. ఇప్పుడు జీవన్ రెడ్డి సభకు బలిమిడికి పట్టకపోతే పోతాడు, ఆయన ప్లీనరీ సమావేశాన్ని వేయండు తప్ప ఇక మళ్ళీ విధులకు వెళ్ళలేను. ఒక్కసారి దెబ్బన సభ్యత్వం పోతుందని సంతకం కోసం వచ్చిండు, 5 నిమిషాలు సంతకం పెట్టిండు, మళ్ళీ వేయండు. అందుకనే మ్యాన్ హీటర్ లక్షణాలు వచ్చినాయి కాబట్టి, వేటాడే లక్షణం పోయింది కాబట్టి, ఆయనే జగిత్యాలకు పోయినా మరెక్కడి పోయినా కూడా ఈ ఆయన వేటాడే పులి లక్షణాలు అయితే లేవు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడము ఎట్లా చూస్తారు? సుదీర్ఘకాలం పాటు పార్టీలో పనిచేశారు, పార్టీ మరి అవకాశాలు ఇవ్వలేదా, అవమానించిందా? ఆయన చెప్తున్నట్టు ఏం జరిగింది? ఒకసారి ఆయన పార్టీ మార్పును ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒక్కటేనండి, ఆ జగిత్యాల ఎమ్మెల్యేలను తీసుకోకపోనుంటారు సంజయ్ని. ఎందుకంటే సంజయ్ కుమార్ వచ్చినంత మాత్రాన ఆ పార్టీకి ఒరిగింది ఏం లేదు. కానీ జీవన్ రెడ్డి కలకలని కూడా వేయండి కదా, జీవన్ రెడ్డి బాధపడకుండా పోతాడు కదా. ఇలా ఆయనే సుఖంగా ఏం పోతలేడు, ఏమో వత్తదని కూడా ఏం పోతలేడు. ప్రతిపక్ష పార్టీ అది రావడానికి కూడా ఏం లేదు, ప్రతిపక్ష పార్టీ అచ్చా, ఆ ప్రతిపక్ష పార్టీ వచ్చే అవకాశం కూడా లేదు, ఆ ప్రతిపక్ష పార్టీ ఓన్గా వచ్చే అవకాశం కూడా ఏం లేదు. కానీ టీఆర్ఎస్ను విడిచిపెట్టిన నాయకులందరూ కూడా జీవన్ రెడ్డితో సోయి తెచ్చుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి ఏం ఫేస్ వాల్యూ ఉండేనండి. ఇప్పుడు శ్రీహరి గారు, మా దగ్గర శ్రీహరి గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఇప్పుడు అనేక మంది టీఆర్ఎస్ పార్టీని 10 మంది ఎమ్మెల్యేలు ఇడిచిపెట్టిపోయారు. ఏం పనికి పోయారు వీళ్ళు? రేపు ఎమ్మెల్యేలు అవుతారా? రేపు ఎమ్మెల్యేలు అవుతారా? ఓకే, ఆ పార్టీలోనే కాంతలేరే వాళ్ళు. ఇప్పుడు మన
శాసన మండలి స్పీకర్ గుత్తా చుకేందర్ రెడ్డి గారు ఆయనే ఆవేదన చెందుతాడు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు గుత్తా నిధులు ఇవ్వమంటే నిధులు రావట్లేదు. అంటే ఆయనే బాధపడతాడు. ఆయనకి ఏం గౌరవం తక్కువ ఉన్నదండి టీఆర్ఎస్లో? ఆయన ఎన్ని ఆళ్ళు ఆయన మంత్రి పదవిగా వెలిగిండు. ఇవాళ ఆయనని ఎంత గొప్పగా చూసింది టీఆర్ఎస్ పార్టీ. ఆయన ఎందుకు దేనికి పోయినట్టు, ఇవాళ ఎందుకు పడతానట్టు. కానీ బాధపడ్డా వాళ్ళు ఇంటి రేవు పడితే వాళ్ళకు ఉండే గౌరవం వాళ్ళకు ఉంటుంది ఇవాళ కేసీఆర్ దగ్గర. కానీ వాళ్ళు ఓన్గా వేటాడే స్థితిలో ఏ నాయకుడు లేడు. మళ్ళీ గర్వాపసి స్టార్ట్ అయినా తప్పేం లేదు. గర్వాపసి తప్పేం లేదు, తప్పేం లేదు. గౌరవం ఉంటుంది, కనీసం గౌరవం అని ఉంటుంది, కనీసం మర్యాద అని ఉంటుంది. కానీ వాళ్ళు ఖుద్ వేటాడలేరు. ఖుద్దు వాళ్ళకు వేటాడే శక్తి లేదు. పోయింది వేటాడే శక్తి, మీ నాయకునికే పోయింది. వేటాడే శక్తి ఒకప్పుడు మన నాయకుడు, ఇవాళ మీ నాయకుడు, ఆయనకే వేటాడే శక్తి లేదు. సరే, కేసీఆర్ గారికి వేటాడే శక్తి లేదనుకున్నాను, కానీ ఇటు హరీష్ రావు ఉన్నాడు, ఇటు కేటీఆర్ ఉన్నాడు, సరిపోదా? హరీష్ రావు ఒక్కనికే వేటాడే శక్తి ఉన్నది, కేటీఆర్కు ఆ శక్తి లేదు. తిరుగుతున్నాడు కానీ సభలు, తిరుగుడు వేరు, కానీ ఆదరణ లేడు ప్రజలలో. ఆయనకు ఆదరిస్తలేరు. ఎందుకంటే ఆయన టెంపర్ ఉన్నదని నేను అన్నా, ఆయన గర్వం ఉన్నదని కూడా నేను అన్నా. కొందరికి గర్వం తొనికిసలాడుతుంది. నేను గొల్లిలలో పుట్టినండి. గొల్లోడు ఎట్లుంటాడు, చేతులు వేసుకుంటుంటాడు సహజంగా, గొర్రెల మేపుకునే వృత్తి కాబట్టి చేతులు. అదే నా లోపల ఆ లక్షణాలు కనిపిస్తాయండి మీకు? లేదు, నా లోపల ఆ లక్షణాలు కనిపించాయి కదా, మీరు చూసేటోళ్ళు. అట్లే కేటీఆర్ చూసినా కూడా ప్రజలలో మింగిలి అవుతలేదు, కలవలేకపోతాను. ఆయన మాట్లాడితే గర్వం అనిపిస్తుంది. ఓకే, నేను ఆరోపణ చేయటం ఇష్టమా? నా సొంత వ్యవహార తీరు చూస్తుంటే అంతే అనిపిస్తుంది చూడడానికి. ఇప్పుడు అదే హరీష్ రావు మాట్లాడితే ఆ మాట్లాడే తీరులా నమ్రత ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, అనిపిస్తుంది, అర్ధత ఉంటుంది, ఏదో కడిగి ఇట్లా కడుపులో కడిగినట్టు అనిపిస్తుంది. అందుకని ఆయన ఆ చెలామణికి పోతలేడు. అనుకో కవిత కనుక తప్పు చేయకపోతే, కవిత పార్టీని ఇడిచిపెట్టకపోతే, అంటే ఇడిచిపెట్టే ఆయన ఎల్లగొట్టినని అనుకుంటాను, ఎల్లగొట్టేటట్టు చేసుకున్నది. కానీ కవితకు కొన్ని మార్కులు పడు ఉంటే బాగుండేదా? ఉంటే బాగుండేది. కవిత టీఆర్ఎస్లు ఉంటే ఆమె కొన్ని మార్కులు పడేది. ఎందుకంటే అవభావాలు కానీ, లక్షణాలు కానీ, మాట్లాడే తీరు కానీ, అఫెక్షన్ కానీ, కేసీఆర్ లక్షణం కనిపిస్తుంది ఆమె దగ్గర, కేటీఆర్ దగ్గర కనిపించేది. ఓకే, అది అంటే కొద్దిగా ఉండాల్సింది, తొందరపడకుండా అంటారు. ఉండాల్సి ఉంటే ఆమెకి ఏమి నష్టం చేసింది పార్టీ? ఎంత అండగా నిలిచింది పార్టీ? నువ్వు చేసిన పొరపాట్లు ఎన్ని అయినా నేను అండగా ఉన్నదే. అసలు నువ్వు ఎక్కడుంటివి, కిరా ఇంట్లో ఉంటివి, ఇది నీ లంకంతా మేడైంది ఎక్కడి నుంచి వచ్చింది? నీ గడియారం విలువ ఎక్కడి నుంచి వచ్చింది? గంత గడియారం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఇంతకుముందు ఒక మాట మాట్లాడారు, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు అన్నారు. లేదు. మరి ప్రజా వ్యతిరేకత అనేది ఏ పార్టీ వైపు వెళ్తుంది? ఒకవైపు బీజేపీ ఉన్నది ప్రతిపక్ష పార్టీగా, బీఆర్ఎస్ ఉన్నది, మరోవైపు పొత్తులు మాకు లేనే లేవని వాళ్ళు చెప్తున్నారు. అంటే వీళ్ళ వాదన ఇది, ఇక్కడి వాదన. లోకల్ లీడర్లు పోతే మా రామచంద్రరావు గారు అడిగెత్తే ముందడి పడదు కానీ ఎత్తులు ఎక్కువ. మొన్న మొత్తం పరిపాలన మాదే అన్నాడు, మాదే సర్పంచ్లన్నీ గెలిచినాం అన్నాడు. ఏది సర్పంచ్? 4వ స్థానం ఉన్నాం. ఓకే, మున్సిపాలిటీల ఫలితాలు అన్నీ మాయే అన్నాడు. ఏమైంది మున్సిపాలిటీలో? లేవు. ఇవాళ 3 కార్పొరేషన్లకు వెళ్తున్నాడు. మేము బలంగా మా బల ప్రదర్శన బ్రహ్మాండంగా ఉంటుందన్నా చెప్పాలి. 3 కార్పొరేషన్లకు వెళ్తాను, బ్యాంకు పెంచుకుంటామన్నా చెప్పాలి. అట్లా చెప్పాలి తప్ప నీకు ఇప్పటి వరకు సయోధ్య లేదు. ఒంటరి పోరాటం చేస్తాడు, గెలుతాడు. ఎట్లా గెలుతావు? ఓకే, సిగ్గుండాలి మాట్లాడతాను. ఇప్పుడు వాడు కిందికో మీదికో టీఆర్ఎస్ వాడు ప్రతిపక్షంలో ఉంటాడు. నీ జాగ ఎక్కడ రాంది? అందుకనే ఈ 2 పార్టీలు కలయిక తప్పదా? అనివార్యం కలవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీ కూడా ఈ నెలలో ఎంటర్ అవుతుంది ఇక్కడ. పోయినసారి 8 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసిన వాళ్ళు. ఓకే, బీజేపీ తోటి. ఈసారి మంచి స్థానాల్లో పోటీ చేస్తారు వాళ్ళు.
వాళ్ళకు కూడా క్లీన్ ఇమేజ్ ఉన్నది, బీసీ కార్డ్ ఇమేజ్ ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీసీఏ కార్డ్ అనేది బ్రహ్మాండంగా వీస్తుంది. ఆయన క్లీన్ ఇమేజ్ ఉన్నది. దక్షిణాదిలో ఆయన ప్రతి ఎన్నికలలో పాల్గొంటాడు, ఉత్తరాది ఎన్నికలలో అన్ని ఎన్నికలలో పాల్గొన్నాడు. అందుకనే పవన్ కళ్యాణ్ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. 2029 ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. అందులో అదనంగా పవన్ కళ్యాణ్ పార్టీ కూడా, జనసేన కూడా కలుస్తుంది. జనసేన విషయంలో మాత్రం బీజేపీ కూడా అసలు అంత ఇక్కడ వరకు ఇక్కడ పార్టీ మాత్రం ఎంకరేజ్ చేయట్లేదు. అప్పుడు అంటే ఒకటేనండి, తమిళనాడులో ఆయన పంపుతాను, పశ్చిమ బెంగాల్ కూడా తీసుకుపోతారు, ఢిల్లీలో ఆయన పంపిర్రు, మహారాష్ట్రలో ఆయన తీసుకుపోయినరు, దక్షిణాదిలో ఇవాళ ఐకాన్ కనిపిస్తాడు. పోతే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మీద ఆయన మాట్లాడినంతగా ఓకే ఎవరు మాట్లాడటం. పోతే సనాతన ధర్మం మీద ఈ మధ్య బహుళ చర్చ జరుగుతుంది. అంటే ఆర్ఎస్ఎస్ఓ, ఆర్ఎస్ఎస్ఓ లేకపోతే మన ఏవీపో గివీళ్ళు ప్రచారం చేస్తే అయితలేదు. ఇప్పుడు అనేక మంది క్షేత్రంలోకి వచ్చి ప్రచారం చేస్తారు. ఓకే, అనేక మంది సాధులు, సంతులు, అనేక మంది సన్యాసినులు, ఆడవాళ్ళు కూడా, స్త్రీ పాత్ర ఏం తక్కువలేదు, మహిళా మనుల పాత్ర కూడా సనాతన ధర్మం మీద జరిగే చర్చలల్లో వాళ్ళు బహుళ పాల్గొంటాను. ఇవాళ నువ్వు సనాతన ధర్మం మీద మీటింగ్ పెట్టండి, వేల సంఖ్యలు వస్తాను, వందల సంఖ్యలు వస్తాను. మామూలు పట్టణాలలో కూడా దానికోసం వస్తాను. సో భావజాల వ్యాప్తి అనేది అనేక కోణాల నుంచి జరుగుతుంది. దేనికైనా ఒక టైం వస్తుందండి. ఇప్పుడు ఆల్ ఇండియా, ఇప్పుడు యావత్ ప్రపంచం ఇవాళ భారతదేశం దిక్కు తొంగి చూసే టైం ఎందుకు వచ్చిందండి? దానికో రోజు వస్తుంది. అనేక రోజుల నుంచి కష్టపడ్డ కష్టం ఏదైతున్నదో ఫలించే రోజు వస్తుంది. ఇవాళ సంఘం లేకపోవచ్చు, సంఘం ఇవాళ యూత్లో సంఘ శాఖ పోయి నమస్తే సదా వచ్చలే మాతృభూమి అనే తోల సంఖ్య తగ్గచ్చు, కానీ ఆ భావజాల వ్యాప్తి పెరిగింది. ఇవాళ నీకు ఎన్నెల్లేని ధనం గురించి ఇవాళ చర్చ వస్తుంది. ఇప్పుడు యురేనియం కానీ లేకపోతే మన సముద్ర గర్భంలో మనకు తేలే ఖనిజ సంపద కానీ వీటి మీద చాలా వాల్యూస్ వస్తున్నాయి. ఇవాళ బంగారం నిల్వలు, ఇవాళ మన గృహిణులు గృహిణులు ధరించే బంగారం విలువ ఇవాళ చైనా అమెరికా వాళ్ళ మార్కెట్లో ఉన్న వాల్యూ కంటే ఎక్కువ ఉన్నది. ఇవాళ భారతదేశం విలువ ఎందుకు పెరుగుతుంది? ఒక్క నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి యువతలకు వచ్చే వరకు ఆ విలువ అంతా పెరుగుతుంది. కానీ తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు, గ్రూపుల కారణంగా ఒకరికై ఒకరు ఫిర్యాదులు చేసే కారణంగా ఎదగలేకపోతుంది అనేది కూడా ప్రధానమైన ఆరోపణ. మీరు ఆ పార్టీలో ఉండి బయటకు వచ్చిన వాళ్ళుగా ఏం చెప్తారు? అసలు ఇక్కడున్న పరిస్థితుల్లో ఇది ఎదిగే అవకాశం ఉందా? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది? ఈ నాయకులకు 5 పైసల పలుకోలేదు. ఎక్కడ? ఢిల్లీలో? ఇక్కడ అక్కడ కూడా లేదు. నేను ఎందుకు చెప్తానంటే 8 మంది పార్లమెంట్ మెంబర్లు గెలిచిండ్రు మన దగ్గర. బండి సంజయ్ ఎమ్మెల్యే ఓడిపోయాడు, రఘునందన్ రావు గారు ఎమ్మెల్యే ఓడిపోయాడు, అరవింద్ కూడా ఓడిపోయాడు, బండి సంజయ్ గారు ఎమ్మెల్యే ఓడిపోయాడు, అరవింద్ గారు ఎమ్మెల్యే ఓడిపోయాడు. తప్పించుకున్నదే కిషన్ రెడ్డి, పోటీ చేయకుంటే పోయింది. డికే అరుణ గారు పోటీ చేయలేదు. వీళ్ళందరూ కూడా పోటీ చేస్తే ఓడిపోయేతోళ్ళే అసెంబ్లీ ఎన్నికల్లో. ఎందుకంటే వీనికి బీజేపీకి ఓటేస్తే మురిగిపోద్దని ప్రజలు ఆనాడు అనుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ టైం వేసిండ్రు, పార్లమెంట్కి గెలిచిండ్రు. అంటే అక్కడ మోడీని చూసేసారా? అంతే. వాతావరణం అనేది ఓటరు ఓడిపోడండి ఎప్పుడు, ఓటరు గెలుతాడు ఎప్పటికీ. పార్టీలు ఓడిపోతాయి కానీ ఓటరు గెలవటానికి మాత్రమే ఓటేస్తాడు. ఓడిపోయే దాని మీద, గెలిచే దాని మీద రెండే పంద్యాలు కడతాడు. కాబట్టి మూలకున్న కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి మొన్న దబ్బున కేసీఆర్ ఎక్కడ గెలుతాడు అనేటువంటి దానికోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ వాడు దొరకలే, అడ్రస్ కూడా లేడు, అయినా గెలిచిండు. భయపడ్డారు కొంతమంది పోటీ చేయడానికి. పోటీ చేసినాక 5-6 రోజులకు
కిందనే గాయబయ్యలు క్యాండిడేట్ దొరకలే, వాళ్ళ దగ్గర రూపాయి కూడా లేదు. వీళ్ళ రూపాయలు తీసుకొని వాళ్ళకి ఓట్లేసారు, వీళ్ళే తీసుకొని వాళ్ళకేసారు. అంటే పరిస్థితులు అట్లుంటాయి. తెలంగాణ రేపు కూడా తెలంగాణలో బీజేపీ డంకా బజాయించి గెలుతుంది. అది టీఆర్ఎస్ పొత్తుతోటి, పవన్ కళ్యాణ్ లెక్కతోటి. ఇక్కడున్న వాతావరణం సెట్ అయిపోతుందా మరి అంతా? ఖచ్చితంగా సెట్ అవుతుంది. వీళ్ళతోనే ఏమవుతుందండి, ఇలా గ్రూపులు గ్రూపులు ఎక్కడ ఉన్నాయండి, ఫిర్యాదులు, కంప్లైంట్, గ్రూపులు. ఇప్పుడు లక్ష్మి వచ్చే రూపు అన్ని చదువుకుంటాయి. దరిద్రం ఉన్నంతసేపు కొట్లాడతారు. ఓకే ఓకే, దరిద్రం ఉన్నంతసేపు కొట్లాడతారు. ఇప్పుడు టీఆర్ఎస్ దరిద్రం లేకపోతే ఎందుకు కొట్లాడతాను? ఇప్పుడు బీజేపీలో దరిద్రం లేకపోతే ఎందుకు కొట్లాడతాను? లక్ష్మి వచ్చే రోజు వస్తుంది. ఎందుకంటే ఆల్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ అనేది ఖతం అవుతుందండి. ఇక కొన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి చరిత్ర ఉండదు. ఒక 30 ఏళ్ళు బీజేపీ రాజకీయాలు నడుస్తాయి. ఇంకా 30 years నడుతాయండి. ఇక్కడ యావత్ భారతావరణలో ఇంకో 30 ఏళ్ళ ప్రణాళిక ఉన్నది. 45 సంవత్సరాలు ఆల్ ఇండియా అధ్యక్షుడు పార్టీకి అయిందంటే మామూలు విషయం కాదు అది. ఓకే, అలాంటి బీజేపీ నుండి మీరు ఎందుకు సస్పెండ్ కావాల్సి వచ్చింది ఏం చెప్తారు? అంటే వాళ్ళు నేను పచ్చి నిజాలు చెప్పిన, మీరు మార్పు ఎట్లా చేసుకోవాలని చెప్పిన, వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. కనీస గౌరవం పాటించలేదు, కనీస మర్యాద, పార్టీ ఫండమెంటల్ సూత్రాన్ని మర్చిపోయారు. ఎందుకంటే మామూలు కార్యకర్తలైన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నప్పుడు ఒక అవకాశం కల్పించాలి, నోటీస్ ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్ నోటీస్ నాకు ఇస్తే నేను ఏదైనా పొరపాటు చేస్తే మీ మనసు నొప్పిస్తే క్షమించండి అని నేను మాట్లాడదామని అనుకున్నా, వాళ్ళకు ఆన్సర్ ఇద్దాం అనుకున్నా. ఈ విషయం కూడా నేను చెప్పినా కూడా వాళ్ళ కనీస మర్యాద రామచంద్రరావు పాటించలేకపోయింది. ఎందుకంటే ఆ మర్యాదలో పెరిగిన మనిషే, మరి కానీ కనీస సూత్రాలు మర్చిపోయాడు. ఎందుకంటే వెంకయ్య నాయుడు లాంటి వాడు కూడా కనీస సూత్రాలు మర్చిపోయాడు. పచ్చి నిజాలు మీకు కొన్ని తెలవాలి. పచ్చి నిజాలు ఏంటంటే వెంకయ్య నాయుడు చేయబట్టి తెలంగాణ రాలేదు, వెంకయ్య నాయుడు కారణంగా తెలంగాణ రాలే, తెలంగాణ రాని కారణంగా 1200 మంది బలిదానాలు వచ్చిండ్రు. ఈ కేసీఆర్ కుటుంబం వీళ్ళకు రాకపోనుండే, రాకపోవు. వెంకయ్య నాయుడు కారణంగా కుల గజ్జితోటి వెంకయ్య నాయుడు కారణంగానే ఇవాళ పార్టీ ముందుకు ఎదగలేదు. వెంకయ్య నాయుడు శిష్యరికంలో పార్టీ ముందడిపోతలేదు. ఆనాడు అద్వాని గారు ప్రధానమంత్రి అవుతాడు ఉండే, వెంకయ్య నాయుడు అద్వాని గారితోనే ఎదిగిండు, ఆల్ ఇండియా అధ్యక్షుడైండు. ఓకే, ఒక్క పోషిగాడు అద్వాని గారు ప్రాపకంతో ఆల్ ఇండియా అధ్యక్షుడు నరకబోయిండు, ఆల్ ఇండియాలో ఉపాధ్యక్షుడు నరక ఎదిగిండు. అదే గ్రానంతో అద్వాని గారికి ఆయనే గ్రానమైండు. ఏ రకంగా? ఆయన ప్రధానమంత్రి అవుతుండే, బిట్టర్ పోల్ పెట్టి ప్రధానమంత్రి కాకుండా చేసి ముందస్తు ఎన్నికల కాకుండా చేసిండంటే ఆయన వ్యూహం ఏదైతున్నదో అది బెడిచికొట్టింది 2023 టైంలో కదా. ఆ ఎన్నికలు ముందు పోవడం వల్ల బీజేపీ నష్టం జరిగింది. వ్యక్తిగతంగా అద్వాని గారు కూడా నష్టం జరిగింది. ఎందుకంటే అద్వాని గారు గుడ్డిగా నమ్మకపోనుండే, ఎందుకంటే అంత రాజకీయ చతురత కలిగినోడు. అద్వాని గారు లేకపోతే ఆల్ ఇండియాలో బీజేపీకి వాల్యూ లేకుండే. అంత దూరం పెంచినోడు, 2 రథయాత్రలు చేసినోడు, చాలా కష్టపడ్డోడు నిష్ఠతోటి. కానీ ఒక ప్రాపకం అంటే ఒక మామూలు చిన్న విచక్షణ, అంటే చిన్న కెపాసిటీ ఇది పెద్ద కెపాసిటీ అని వెంకయ్య నాయుడు సంకుచిత స్వభావ విశాల హృదయం ఉన్నోడని ఆలోచించక, ఏమున్నదని ఆల్ ఇండియా అధ్యక్షుడండి ఏమున్నదని. ఇప్పుడు బంగారు లక్ష్మణ్ గారు అంటే దళిత పక్షాన ఒక జాతికి ప్రాతినిధ్యం ఇవ్వాలని ప్రాతినిధ్యం ఇచ్చేళ్ళు. వెంకయ్య నాయుడు ఏమి చేసిండని ఒట్టిపోసిగాడి పోయి ఆల్ ఇండియా అధ్యక్షుడు అయ్యాడు. ఆయన శిష్యుడు కిషన్ రెడ్డి ఆల్ ఇండియా యువమోర్చా అధ్యక్షుడు. ఏమున్నదని వీళ్ళకు, ఏమున్నదని, ఏం త్యాగం చేసిందని? ఏం బ్రహ్మచర్యంతో ఏమన్నా త్యాగం చేసిందా వీళ్ళు? సంసార సుఖాలు అనుభవించిన వాళ్ళే వీళ్ళంతా. ఈటెల రాజేందర్ గారి
పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే మీరు చాలా సందర్భాలు ఆయన గురించి మాట్లాడారు, అలాగే వార్తలు వరుసగా వస్తున్నాయి. బీఆర్ఎస్లోకి పోతున్నారు, కేసీఆర్ దగ్గర చేరబోతున్నాడు, కంఫర్ట్గా లేడు బీజేపీలో, పార్టీ నన్ను ఉండనియట్లేదని ప్రచారం జరుగుతుంది. ఆయన కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి లేదు నీ పార్టీ మారేది లేదని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. సొంత పార్టీ వాళ్ళు కూడా నాపై విష ప్రచారం చేస్తున్నారని కూడా చెప్పారు. కంఫర్ట్గా లేని మాట నిజం, కంఫర్ట్గా 100% లేడు. కానీ ఆయన బీజేపీని విడిచిపెట్టాడు కాక విడిచిపెట్టాడు. ఓకే, బీజేపీనే కొనసాగుతాడు, ఎంత కష్టం ఉన్నా బీజేపీనే కొనసాగుతాడు. ఆల్ ఇండియాలో ఆయనకు తగిన ప్రాధాన్యత ఉన్నది, పైన ఉన్నది. ఇక్కడ కూడా 6 ఎంపీలు ఆయనతోనే ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలలో ఒక్కళ్ళు తప్ప ఆయనతోనే ఉన్నారు, మిగతా వాళ్ళు 7 అచ్చా. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులంతా ఆయనబడే ఉన్నారు. యావత్ బీసీ ప్రజానికం ఆయనబడే ఉన్నది. ఆయనకు లేదంటే ఏం లేదు, ఒక వీళ్ళ తాకిడి తప్ప. వీళ్ళ తాకిడితోనే ఏం కాదు, వీళ్ళది ఊదుగాల వీళ్ళతో పీరు లేవు దీంతో. మా దగ్గర ఈ మన ఏది లాల్చావులు ఎత్తుకుంటే ఎత్తరులే ఊదు. ఇప్పుడు మన కారు పోతుంటే వాడు ఊదు ఎత్తాడు చూడండి, పైసలు అడుక్కుంటాడు. ఓకే, మనం అద్దాలు పెట్టే ఉంటాయి, ఆ ఊదు లోపలికి వస్తుందా? ఊదు లోపలి రాదు, తనకే వాసన వస్తుంది, మనకు రాదు. ఓకే, సో ఇవన్నీ సెట్ అయిపోతాయి త్వరలో, అన్నీ సెట్ అవుతాయి. కాంగ్రెస్ మంత్రుల పైన వరుసగా ఆరోపణలు వస్తున్నాయి, వాళ్ళు ఇది తీసుకున్నారు వీళ్ళు ఇది తీసుకున్నారు అని. తాజాగా సీతాక వ్యవహారం బయటకు వచ్చింది. ఇదంతా ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒక్కటేనండి, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ అనేది కంప్లీట్గా నాశనం అయిపోయింది. పోలీసులు ఒకప్పుడు 5 సంవత్సరాలు చాలా గొప్పగా చూసారు ఏది తెలంగాణ ప్రజానికాన్ని. ఓకే, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కొంత మార్పు వచ్చింది వాళ్ళ లోపల కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు దెబ్బలు కొట్టి తీసుకుంటానులా, వాళ్ళ తాపేదారులు ఇప్పుడు గ్రామ దేవతలు దెబ్బలు కొట్టి తీసుకుంటారా, డబ్బులు తీసుకుంటారు. నేను మచ్చుతునకగా చెప్తా, మా ఊళ్ళో కథ చెప్పండి. బర్ల కోమరయ్య, ఇంకోడు ఆయన పేరు ఏదో బర్ల మైసయ్య లేకపోతే ఏదో పేరున్నది, ఏదో వీళ్ళిద్దరు, ఒక ఎస్సీ ఒక గొల్ల ఆయన. వీళ్ళు బర్ర కాసుకుంటారు ఇద్దరు. బర్ర కాసుకున్న తోళ్ళు ఏం చేసిందంటే, వాడు ఓడం బర్ల వీని బర్రెలు వాళ్ళ బర్రెలు ఇద్దరు బర్రెలు కలిసే ఉంటాయి. ఈ కట్టపండం ఈ కోమరయ్య ఎత్తాడు, గొల్ల కోమరయ్య. తన బర్రెలను కడుక్కుంటానో షెర్లా తను ఉన్నాడు. సాయంకాలం అయింది, చీకబడ్డది, ఇంటికి పోయింది. ఆయన కొద్దిగా ఎడ్డి బాబులోడు, ఏది ఎస్సీ. ఓసారి 2 రోజులు 3 రోజులు కూడా ఇంటికి పోడట. యాన్న దాన్ని దాక్కుంటానో యాన్న ఊరికి పోడో ఇది చేస్తాడట. మరి నిన్న పాపం మొన్న జరిగినది ఇన్సిడెంట్, అంతకంటే 3 రోజుల కింద జరిగింది. తెల్లార వరకు పాపం శవం అయితే వెళ్ళిండు, నీళ్ళల్లో శవం అయితే వెళ్ళిండు. ఈ ఎస్సీ మాకు మొన్ననే ఎలక్షన్ అయింది, ఎస్సీ సర్పంచ్ అయిండు. ఆ సర్పంచ్ కొంతమంది పెద్ద మనుషులు, ఊళ్ళో ఉండేటువంటి యాదవ పెద్ద మనుషులు కూడా తీసుకొని వాళ్ళ ఇంటి మీద వేలు ఇట్లా సావు కోసం నువ్వు మరి నేనెందుకు ఇవ్వాలని అన్నాడు వాడు. నేనెందుకు ఇవ్వాలని నువ్వు ఇవ్వాలి, నువ్వు మంచిగా బతాను వాడు నువ్వు ఇవ్వాలి. వాడు చచ్చిపోయాడు. 6,50,000 పైసలు చేసాం, 6,50,000 ఇవ్వాలి. ఇది పోలీస్ స్టేషన్ పోయింది, ఎందుకంటే పోస్ట్ మార్టం కావాలి కదా. పోలీస్ స్టేషన్ పోయింది, దామెర పోలీస్ స్టేషన్. అశోక్ అని మాకు ఎస్ఐ ఉంటాడు, దామెర పోలీస్ స్టేషన్ పోయింది. అశోక్ ఎంత పైసలు అయింది? 6,50,000. వాడు కొట్టిండు, ఎస్ఐ గారు కొట్టిండు, కొట్టి 10 లక్షలు చేసిండు. దాన్ని దెబ్బలు కొట్టి 10 లక్షలు చేసిండండి. దెబ్బలు కొట్టి 10 లక్షలు చేసిండు. 10 లక్షలు కాగితం మీద రాయించిండు బలవంతంగా. దెబ్బలు కొట్టి 10 లక్షలు కాగితం మీద రాయించి వాటితో సంతకం పెట్టించి ₹1,00,000 ఇప్పించండి. రాత్రి నాకు ఫోన్ చేస్తే నేను రేపు వస్తాను తమ్మి అని చెప్పిన. నేను పొద్దుగాలమైనా అందరు వచ్చిండ్రు. ఏం జరిగిందంటే జరిగిన విషయం చెప్పాను. నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసిన. ఎస్ఐ గారు, మీరు ఈ విధంగా కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే కోర్టులు ఉన్నాయి, ఏదైనా పోస్ట్ మార్టం చేయించాలి, కోర్టులో కేసు పెట్టాలి, వీళ్ళేమైనా పెట్టండి. నేరం ఏమైనా అయితే వాళ్ళ ఎడల ఏమైనా వీళ్ళ ఎడల తేలితే కోర్టు శిక్షిస్తుంది. మీరెవరు చేయించుతాను అంటే మీరు మర్యాద తప్పి మాట్లాడతాం, మర్యాద తప్పితే నాకు తప్పదు. రికార్డు చేస్తాను, రికార్డు చేయండి. అందులో రికార్డు చేస్తే ఏమైనా పొరపాటు కనిపిస్తే నేను ఒప్పుకుంటా, పొరపాటు అని ఒప్పుకుంటా.
కానీ మీరు ఈ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటూ మీరెవరు, ఊరు పెద్ద మనుషులు ఎవరు, మీరెవరు? మీరు ఏదైనా కేసు రాయాల్సిందే తప్ప మీరు ఏం చేస్తాను వీల్లేదు కదా. 10 లక్షలు మీరు కొట్టేట్లా చేస్తారు? మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఎమ్మెల్యే గారితో, మా ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినా, పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారితో కూడా మాట్లాడినా. ఇది కరెక్ట్ కాదు కదన్నా. మీకు మంచి పేరు ఉన్నది, ప్రకాష్ రెడ్డి గారు స్వయంగా మంచోడు, మీకు మంచి పేరు ఉన్నది, ఇది తప్పు కదా అని అన్న. నిజమే రాజన్న, మీరు ఏదైనా ఉంటే కరెక్ట్గా చెప్తారు అని చెప్పిండు ఆయన. నేను మాట్లాడతా అన్నాడు. మాట్లాడినా కూడా వారి మీద ఒత్తిడి జరుగుతా పాపం వాళ్ళు ఇల్లు విడిచిపెట్టి పరారైనా ఒత్తిడే చేస్తాను. ఇంకా మన టీవీ ఛానల్ ఆయనతో కూడా నేను మాట్లాడించిన. నేను సోషల్ మీడియా పోతానండి, నేను సోషల్ మీడియాలో మాట్లాడతా. సోషల్ మీడియాలో మాట్లాడితే మంచిదే కదా, నువ్వు న్యాయంగా మాట్లాడతా. నేను న్యాయంగానే మాట్లాడతా. న్యాయంగా మాట్లాడకపోతే వాళ్ళు నన్ను ఎందుకు దగ్గర రానిస్తారు? దగ్గర రానియరు కదా అని చెప్పిన. అంటే నేను అక్కడనే కాక యావత్ తెలంగాణలో మొత్తం వరంగల్ జిల్లాలో నాకు అంతటా పరిచయాలనే కాబట్టి నేను అంతటా వరంగల్లో మొత్తం అడిగినా, మొత్తం తెలంగాణ జిల్లాలలో కూడా అడిగిన. ఎక్కడ కూడా జరిగేది ఇదే, దాదాపు అంతటా ఇట్లనే జరుగుతుంది. ల్యాండ్ ఆర్డర్ అనేది వీళ్ళ చేతిలో లేదు, కొట్టి తీసుకుంటాను పైసలు. వీళ్ళ తాపేదారులా, వీళ్ళు కొట్టిస్తానులా, వాళ్ళు కొడతానులా. మొత్తం మీద హోమ్ మినిస్ట్రీ అనేది కంప్లీట్ ఫెయిల్ అయింది. హోమ్ మినిస్ట్రీ ఆయన ఉండాల్సిన అవసరం లేకుండే, అనవసరంగా దగ్గర పెట్టుకున్నా. హోమ్ మినిస్టర్ దగ్గర పెట్టుకున్నాడు, విద్యాశాఖ దగ్గర పెట్టుకున్నాడు. అన్ని శాఖలు 2.5 సంవత్సరాలు సమర్థులైనటువంటి వాళ్ళు ఉండంగా కూడా ఎందుకు ఆ కేశవరావును పెట్టి రిజల్ట్ అనౌన్స్ చేయిస్తాను? కేశవరావుకు సంబంధం ఏంటిది? డిప్యూటీ సీఎం లేకపోతే చేయొచ్చు, లేకపోతే విద్యాశాఖ మంత్రి లేడు కదా, సీఎం ప్రచారం డిప్యూటీ సీఎం ఎందుకు? ఆయన కాంగ్రెస్ ను పట్టుకొని ఎడతాడు కదా అనేక రోజుల నుంచి. నువ్వు కాంగ్రెస్ పార్టీ కాదు కదా, నీకేం అధికారం? అందుకనే కంప్లీట్ ఫెయిల్ అయింది. వీళ్ళ అంతర్గత కళాలతో వాళ్ళకి అనిపిస్తాను తప్ప కంప్లీట్ పార్టీ ఫెయిల్ అయింది మొత్తం అన్ని విధాల. ఎవ్వరికి బిల్లులు వస్తలేవు. ఇప్పుడు కేసీఆర్ కాలంలో పెండింగ్లు పడ్డాయంటే ఈ కాలంలో కూడా పెండింగే, ఎక్కడ పని జరగడం లేదు. ఒక్క కేంద్రం ఇచ్చే ఫండ్స్తో తప్ప ఆ లైట్లు వెలిగేది కానీ, ఇప్పుడు వీధి దీపాలు వెలిగేది కానీ, లేకపోతే సఫాయి జీతాలు కానీ, ఇవాళ సిమెంట్ రోడ్లు కానీ, ఇవాళ కేంద్రం నుంచి వచ్చేటువంటి ఫైనాన్స్ వల్లనే జరుగుతుంది తప్ప ఇవాళ మనకు ఈ పెద్ద రోడ్లు ఉన్నాయి కదా, పెద్ద రోడ్లు అనేది కేంద్రం వచ్చే రోడ్లు, నీకు గ్రామీణ రోడ్లు అయితే ఎక్కడ కూడా ఫెయిల్ అయింది గవర్నమెంట్ కంప్లీట్. అన్న ఒక అంశం తెరపైకి వస్తుంది ఈ మధ్యకాలంలో, తెలంగాణ జాతిపిత అనే అంశం. ఆ మధ్యకాలంలో మనం చూసినాం, జూబ్లీస్ ఎన్నికల్లో జాతిపిత కేటీఆర్ మాట్లాడడం, ఆ తర్వాత ఆయనగా జాతిపిత అని దీనే రేవంత్ రెడ్డి కూడా ప్రచారాన్ని కూడా వాడకుండా అయిపోయింది. మళ్ళీ ఈ మధ్యకాలంలో కంచా ఐలయ్య గారు మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చి గద్దర్ను జాతిపితగా ప్రకటించాలని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఏ జాతికి? తెలంగాణ జాతికి, రాష్ట్రానికి. ఏ జాతికి కూడా పిత లేడు. యావత్ భారతదేశానికి, యావత్ ప్రపంచానికి భారతదేశం జాతిపిత. భారత జాతే యావత్ ప్రపంచానికి పిత. ఓకే. ఎందుకంటే గర్భస్థానంలో ఉన్నటువంటిది, అనేక ధర్మాలు తెలిసినటువంటి ప్రాంతం ఇది. గాంధీ పితాగాడు, స్వయం ప్రకటిత గాంధీ, ఆయన స్వయం ప్రకటిత గాంధీ మహాత్మా. పూలే నీకు ఆదర్శనీయమైన భావజాలంతో ఆనాడే పసరదాగి సంతానం లేకుండా చేసుకొని ఈ యావత్ బీసీ జనాల కోసం, చదువురాని మహిళల కోసం, అభివృద్ధి కోసం తిప్పలబడ్డారు. వాళ్ళని జాతిపితాను. అంబేద్కర్ లాంటి వాళ్ళు ఎంతో మేధా సంపత్తి కలిగినోడు, అనేక భాషలల్లో పాండిత్యం ఉన్నోడు, అనేక సంస్కరణలు తెచ్చేందుకు ఇవాళ కూడా భారత జాతి ఇవాళ స్వాతంత్రం వచ్చిన కాంచెల్లి కూడా ఇవాళ కూడా మన జాతి నిలబడటానికి అనేక కారకుడు. అటువంటి వాళ్ళనే మనం పిత అంటలేం. ఇప్పుడు కంచెలే అంటే గౌరవం, మన అందరం కూడా గౌరవిస్తాం. మీ సామాజిక వర్గమే కదా. సామాజిక వర్గంగానే యాదవులకు కూడా కురువల్లో గెలవదంటారు ఆయన. నేను అడిగిన, మరి ఎందుకన్నా మనం ఎందుకు గెలవడం? మన మల్లన్న దేవుడు ఒక్కటి, మల్లన్న దేవుడు కాదంటాడు ఆయన. ఆయన దేవుని నమ్మడు, కులాన్ని నమ్ముతాడా? కులాన్ని నమ్ముతాడు, దేవుని నమ్మడు. మల్లన్న దేవుడు అయితే అదే కులం కొలుతుంది కదా, ఆ కులాన్ని నమ్ముతాడు. నీకు ఆ కులం లేకపోతే
నీకు ఆ కులం ఒగ్గు జాతి లేకపోతే నీకు ఇవాళ మా గొల్ల కుర్మాలు కూడా క్రిస్టియన్లలో ముస్లింలలో కష్టోళ్ళు. ఇవాళ ఎస్టీలు చాలా మంది క్రిస్టియానిటీకి వెళ్ళండి. అవును. ఎస్సీలు అందరూ మొత్తం క్రిస్టియానిటీకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఉండే బ్రాహ్మణ వర్గాలు వాళ్ళను కుల వివక్షతకు అంటరానితనానికి గురి చేసింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ జాతికి క్షమించు అని కోరాలి వాళ్ళను, యావత్ జాతి క్షమించు అని కోరాలి. కానీ కంచయ్య గారికి అది తగదు. గద్దర్ని గౌరవిస్తాం. ఓకే. అంటే పేదోని కోసం తపించిన తపన గొప్పది. ఆయన గేయ రచయిత, చాలా గొప్ప సాహిత్యం ఉన్నవాడు. తెలంగాణ కోసం ఆయన సాహిత్యం ఎంతో అక్కడికి వచ్చింది. అట్లా గౌరవిస్తాం. ఆయనకు లేని అంటగట్టి ఆయన వచ్చిగా మళ్ళీ ఆయననో దేవుని చేసి మళ్ళీ దేవుని తిట్టినట్టు చేయ వ్యక్తి పూజ అనేది వద్దంటారు. వద్దు. ఆయన కష్టం మామూలు కాదు. ఆయనకు డాక్టరేట్ ఇచ్చినా ఆయనకు ఆయనకు మనకి ఏ బిరుదు ఉంటే ఆ బిరుదు ఇచ్చినా తప్పలేదు. ఈ మధ్యకాలంలో సుప్రీం తీర్పు వచ్చింది. మీరు మాట్లాడుతున్న అంశాలనే నేను మరొకసారి ప్రస్తావిస్తున్నాను. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు క్రిస్టియానిటీ తీసుకుంటే ఎస్సీ హోదా అనేది రద్దు అవుతుందని కూడా ఏపీ యొక్క ఆ కేసును బట్టి సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు పైన కూడా పెద్ద చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు, అది కరెక్టేనా? నిజమే. ఇప్పుడు నీకు క్రిస్టియానిటీలో అందరు ఉంటారు కదా. క్రిస్టియానిటీలో ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఓసీలు కూడా ఉంటారు. మరి వాళ్ళందరినీ కూడా మనం ఎస్సీలుగా గుర్తిస్తామా? అందులో బీసీలు ఉంటారు, క్రిస్టియానిటీలో బీసీలు ఉంటారు, క్రిస్టియానిటీలో ఎస్సీలు ఉంటారు, క్రిస్టియానిటీలో ఎస్టీలు ఉంటారు, క్రిస్టియానిటీలో రెడ్లు ఉంటారు. వాళ్ళందరినీ మనం ఎప్పుడైతే నువ్వు మతం మారుతావో ఖచ్చితంగా పాటించాలి. కులం రద్దయినట్టేనా? కులం రద్దయినట్టే. కానీ మతం అనేది ఒక విశ్వాసము, కులం అనేది ఎలాగో మారదని కూడా చాలామంది అంటున్నారు. ఒకటేనండి, ఇప్పుడు కోర్టులు లాంటి తప్పు పట్టినప్పుడు మనం కోర్టులను తప్పట్లేం కదా. దీని కొనసాగింపుగా మందకృష్ణ మాది గారు ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. కుల వ్యవస్థ అనేది రద్దు కావాల్సిందే. కుల వివక్షకు గల కారణము బ్రాహ్మణ్సే. సో దీని కారణంగా ఇప్పటికీ చాలా ఇబ్బందులు వస్తున్నాయి. రిజర్వేషన్లు పోయినా పర్లేదు కానీ కులాలను మాత్రం కులరహిత సమాజం కావాలంటున్నారు. దాన్ని నేను ఇంతకంటే ముందుగానే చెప్పిన మాకు తమల పూజారి మల్లన్న దేవుని కుట్టాడు. ఓకే. ఒగ్గు కళాకారులు పూజారి ఉంటాడు. వాళ్ళు కనుక లేకపోతే మా వాళ్ళు కూడా ఉండకపోదురు. ఖచ్చితంగా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు దేవునికి పూజ చేయాలి. ఇప్పుడు పోషమ్మకి ఎవరు పూజారండి? వడ్లోళ్ళు, వడ్లక్కమ్మరోళ్ళు. అట్లనే ఇవాళ నీకు మెదకుల ఒక వెంకటేశ్వర్ల దేవుడు ఉన్నాడు, మాంసం వడ్డిస్తారు మెదకుల. ఓకే ఓకే. అక్కడ మాంసం ఆహారం పెడతారు ఆయన. ఒక్కో ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్న సామాజిక వర్గం. ఎందుకంటానంటే ఇప్పుడు బ్రాహ్మణులు చేసినటువంటి అన్యాయం ఇంత అంత కాదండి. అంటే అందరు బ్రాహ్మణులు చేయలేదు. ఓకే. అందరు బ్రాహ్మణులు చేయలేదు. పడిగట్టుకొని ఫండమెంటలిస్టులు అన్ని కులాలలో ఉన్నారు. అన్నిట్లో ఉన్నారు. వాళ్ళ దాంట్లో కూడా ఉన్నారు. వాళ్ళ దాంట్లో ఎక్కువ ఉన్నారు. ఇవాళ ముస్లిం సమాజాన్ని తప్పు పట్టద్దు. ముస్లిం సమాజం మొత్తం తప్పు చేయలే. ముస్లిం సమాజంలో టెర్రరిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు తప్పు చేసింది. ఓకే ఓకే. ముస్లిం సమాజం మొత్తం తప్పు చేయాలి. క్రిస్టియన్ సమాజం కూడా మొత్తం తప్పు చేయాలి. క్రిస్టియానిటీలో కూడా అనేక మూఢనమ్మకాలున్నాయి. హిందూ ధర్మం కూడా, హిందువులలో కూడా అనేక మూఢనమ్మకాలున్నాయి. మూఢనమ్మకాలు తప్పు. ఇప్పుడు దేవరకు పెట్టుకుంటామండి, ఓ ఏటను కోసుకుంటాం, డైరెక్ట్ మాట్లాడుకుంటాం, పూజారికి అవసరం లేదు. దేవుని సందును మనిషి సందు మధ్యవర్తి ఎక్కర్లేదు. ఈ మనిషే మొక్కుంటాడు, మనిషే చెప్పుకుంటాడు. అట్లాంటి వ్యవస్థ రావాలి. అట్లాంటి వ్యవస్థ వచ్చినప్పుడే అందరం కలిసి ఉండే అవకాశం ఉంటుంది. సమాజంలో కుల వ్యవస్థ పోవాలి. మందకృష్ణ మార్గకు నేను మాదిగ సామాజిక వర్గానికి అనేక సేవ చేసినావు కృష్ణ, నువ్వు 30 ఏళ్ళు చేసినావు. ఈ సామాజిక వర్గం మొత్తం యావత్ భారతదేశంలో నీ అవసరం ఉన్నది. నువ్వు యావత్ భారతావనిలో నువ్వు తిరిగి పనిచేయాలి. నిన్ను కొంతమంది ఓర్తలేరు. ఎందుకంటే ఆదన మాదిగోడు గింత పెద్దోడు అవుతాడా అనేది ఉన్నది. ఆయన ఎప్పుడూ ఆయన కొత్తగా ఆయన, కానీ చాలా గొప్ప వ్యక్తి. ఆయన నాయకత్వాన్ని నేను బలపరుస్తాను. ఆయన ఆలోచన విధానం కూడా నేను బలపరుస్తాను. చివరిగా ఒక ప్రశ్న అడుగుతానన్నా. త్వరలో నియోజకవర్గాల
పెంపు కొనసాగుతుంది అసెంబ్లీ పార్లమెంటు. దాంతోపాటు ఒక అద్భుతమైన మార్పు జరగబోతుంది. అదే మహిళలకు రిజర్వేషన్లు అలాగే మహిళా కోటా పెంచే విషయంలో కూడా ఒక పెద్ద సంచలనం జరగబోతుంది. తెలంగాణ రాజకీయాల్లో మరి పెరిగే అసెంబ్లీ సీట్లతో పెరిగే పార్లమెంట్ సీట్లతో దాంతోపాటు మహిళలకు రిజర్వేషన్ల సంఖ్య కూడా ఈ రాజకీయంగా పెరగబోతున్నాయిగా. ఏం విప్లవం జరగబోతుంది, రాజకీయాలు ఎట్లుండబోతున్నాయి అనుకో. అనేక హర్షించదగ్గ విషయం. ఎందుకంటే నీకు ఒక స్త్రీకి తెలిసినంతగా కుటుంబ విషయాలు అవును పురుషునికి తెలివాయి. సాధక బాధకాలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ, అవస్థ కానీ. ఇవాళ స్త్రీ లేకపోతే మనం లేము. అసలు మన జీవనమే లేదు, మన పుట్టుకే లేదు. ఆమె భార్యగా, తల్లిగా, సోదరిగా, బిడ్డగా ఇన్ని పాత్రలు వహించే స్త్రీ. ఈ పురుషుడు కూడా ఈ పాత్రలను వహిస్తారు కానీ ఆయన లోపల ఓపిక ఉండదు, సహనశీలత ఉండదు. ఈ సహనశీలత కలిగినటువంటి వ్యక్తులు రేపు రాజకీయాలలో కూడా వచ్చి పార్లమెంట్ మెంబర్లుగా, అసెంబ్లీ మెంబర్లుగా, రాజ్యసభ మెంబర్లుగా వీళ్ళందరూ కనుక వాళ్ళ పరిపూర్ణత కనుక ఉంటే యావత్ భారతావని ఇవాళ ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే రోజు వస్తుంది. ఇవాళ ఉన్న ప్రభుత్వాలకు కానీ ప్రతిపక్షానికి కానీ ఇందులో వివక్షత చూపకుండా యునానిమస్గా మీరు అందరూ ఒప్పుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే సందర్భంలో అదే అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు పెరగబోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి నిర్వహిస్తుంది ఏంటంటే డీలిమిటేషన్ కారణంగా దక్షిణాదికి అన్యాయం జరగబోతుంది. మేము జనాభా నియంత్రణ పాటించినాము, కానీ మీరు జనాభా ప్రాతిపదికన అక్కడ నార్త్ ఇండియాకి మొత్తం కూడా సీట్లు పెంచుకున్న పోతే మాకు నిధుల పరంగా కూడా అన్యాయం జరుగుతుంది, రాజకీయంగా ఆర్థికంగా అన్యాయం జరుగుతుందని కూడా దక్షిణాది నుండి ఒక డిమాండ్ వస్తుంది. దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు నీకు దక్షిణాదిలో నువ్వు జనం తక్కువ ఉండి పైసలు ఎక్కువ రావాలనేది మీ ఆలోచన ఉంటే ఎట్లా? నీకు జనం తక్కువ ఉంటుంది, నీకు పైసలు ఎక్కువ కావాలని మీరు ఆలోచన ఇస్తే జనం తక్కువ ఉండి మీరు మంచిగా బతుకుతారు. వాడు జనం ఎక్కువై వాడు పేదరికాన్ని అనుభవించాడు. ఇప్పుడు సీట్లు కూడా వద్దు అని ఈ వివక్ష గురి చేస్తామా జనాభా ఉన్నవాడికి? వాని జనాభా చేయబట్టే కదా బతికేది మనం. ఆ జనాభా చేయబట్టే కదా వృద్ధి రేటు పెరిగింది. ఈ డబ్బులు అక్కడికి వెళ్ళిపోతున్నాయి కదా, జనాభా చేయబట్టే కదా వృద్ధి రేటు పెరిగింది. కానీ ఆ వృద్ధి మాది కదా. ఎట్లా నీది? ఎట్లా దక్షిణాది ఎక్కువ డబ్బులు ఎక్కువ కూడా నిధులు కేంద్రానికి ఇస్తుంది అనేది వాదన. ఎట్లిస్తాను? నీ లెక్క ప్రకారం ఇస్తాను, నువ్వు లెక్కకు మించి ఇస్తానవా? ఎవరి లెక్క ప్రకారం వాళ్ళే ఇస్తారు. ఏ వాళ్ళకు ఏం అన్యాయం జరగదు. అన్యాయం జరుగుతుందని ఒక బూటకం పెట్టి దక్షిణాదిలో మాకు ఏదన్నా ఒక వెలుగుతుందేమో, ఉత్తరాదిలో మాకు దీపం ఆరిపోయిందని మీకు దక్షిణాదిలో వెలుగది, ఉత్తరాదిలో కూడా దీపం ఉండదు. లాస్ట్ ఒక క్వశ్చన్, రాజా యాదవ్ గారు రాజకీయ ప్రయాణం ఎటుండబోతుంది? ఎందుకంటే తెలంగాణ సమాజాన్ని అన్ని చూశారు, అన్ని రాజకీయ పార్టీల తీరు చూశారు. బీజేపీ నుండి బయటకు వచ్చిన తర్వాత మీ ఆలోచన విధానం కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఏ పార్టీ వైపు కానీ మీ అడుగులు ఉండబోతున్నాయి? నేను జనసేన నా తగిన ఆదరణ ఇస్తే, గౌరవం ఇస్తే నేను జనసేన తోటి పోతా. లేకుంటే నేను రాజకీయ విశ్లేషణగా నా చివరి జీవితం వరకు చాతనన్నంత మటుకు ఉంటాను. మీరు జనసేనలో ఉంటే మళ్ళీ బీజేపీ టై అయిపోయేది కదా, మళ్ళీ ఏడా అంటే నేనేమంటానంటే నేను ముందుగానే చెప్పిన ఈ మాట, మీరు పవన్ కళ్యాణ్ రానియండి, ప్రచారం చేయనియండి. కిషన్ రెడ్డి గారు ఆయనకు అడ్డం పోకు. నువ్వు కిషన్ రెడ్డి అడ్డం పోతున్నా? పవన్ కళ్యాణ్ కిషన్ రెడ్డి అడ్డం పోయేపటికనే మొన్న మన పురపాలక సంఘ ఎన్నికలలో ఆయన ప్రచారం రాలే. ఓకే. ఈయన సంకుచిత భావజాలంతో. ఎందుకు? ఈయన పప్పులు ఉడకాయని. ఇప్పుడు దక్షిణాది నాయకుని నేను కదా అని అనుకుంటాను నేనే. కిషన్ రెడ్డి ఇంట గెలవనోట రచ్చగెళ్తాడా? ఇంటనే గెలుతలేవైతే నువ్వు నీ పార్టీనే నువ్వు సగబెట్టుకుంటలేవైతే. సికింద్రాబాద్ ఎంపీ గెలిచిండు, కేంద్ర మంత్రి అయింది కదా, అది వేరే. కానీ నీ దక్షిణాదిలో నీ ఫేస్ ఏది, నీ వాల్యూ ఏది? నువ్వు ఎక్కడి ప్రచారాలు పోతివి? నీ యొక్క అర్థమైంది. సరే, ఏదో ప్రాపకం ఇవ్వలకో అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చినంత మాత్రాన మొత్తం కాడు. అంబేద్కర్ ఏం చేయలేదండి, ఏం పదవులు చేయలే, ఆయన ఇవాళ గెలవనియలే. కానీ అంబేద్కర్ విగ్రహాలు పెడతానులా, ఇవాళ ఇందిరాగాంధీ విగ్రహాలు పెడతానులా, మహాత్మా గాంధీ విగ్రహాలు పెడతానులా, జవహర్లాల్ నెహ్రూ విగ్రహం కొత్త విగ్రహం పెట్టినలా, ఇందిరాగాంధీ కొత్త విగ్రహం పెట్టినలా. ప్రతి మూలకు అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, ప్రతి మూలకు శివాజీ విగ్రహం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? పూలే విగ్రహం కూడా ఉంటుంది. పూలే విగ్రహం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటాను. అంటే జన హృదయాలలో ఉండాలి మనిషి.
తెలంగాణలో జనసేన ఎదుగుదల అనేది సాధ్యమా? ఖచ్చితంగా సాధ్యమే. ఏ రకంగా? ఖచ్చితంగా బీసీ నాయకత్వం, క్లీన్ ఇమేజ్, సనాతన ధర్మం, పోతే మున్నూరు కాపుల యొక్క బలం, ఇదన్నీ కలిస్తే జనసేనకు తగిన ప్రాధాన్యత ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా తగిన గుర్తింపు ఉన్నది కానీ కేంద్రంలో. ఆ రకంగా మరి జనసేన పార్టీ తెలంగాణలో ఆపరేషన్ చేయాలి, కమిటీలను ఏర్పాటు చేయాలి, ఆయన కూడా ప్రియారిటీ చేయాలని ఆ పరిస్థితి కనపడలే కదా. ఇప్పుడు పరిస్థితి ఒకప్పుడు జనసేన గిట్ల అవుతుందని అనుకున్నారా? 21 గెలుస్తుందని, డిప్యూటీ సీఎం అవుతాడని, ఆయన అన్ని రాష్ట్రాలు పోయి తిరిగి ప్రచారం చేస్తాడని, పోతే అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ఆయనను ఆ విధంగా ఆదరిస్తారని ఎవరు అనుకోలేదు కదా. ఆ ఆదరణ అయితే దొరికింది కదా. ఓకే, అది సో ఏదైనా జరగవచ్చు త్వరలో, ఏదైనా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య గారు. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై కన్నబోయిన రాజా యాదవ్ గారి ప్రత్యేకమైన విశ్లేషణ. మరో ఇంటర్వ్యూతో మరి కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.